నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. జీవితమే మారబోతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. అవి ఎలాంటి పనులు, ఏ విధంగా చేయాలి, దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. నమస్తే అండి. నమస్కారం. కొన్ని పనులు చేయడం వల్ల జీవితమే మారబోతుంది అంటున్నారు. అది ఎలా, ఎలాంటి పనులు చేయాలి, ఏ విధంగా చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి. ఇక్కడ చూడండి, అమావాస్య ఆదివారం ఒకే రోజు వస్తుందండి. సో చూడండి, అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత కానీ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అమావాస్య ఇస్ ద బెస్ట్ డే టు రిమూవింగ్ ద నెగిటివ్ బ్లాక్స్ అండి. ఓకే, ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా అన్నెసరీ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో లోపల, దాన్ని తీసేయడానికి ద బెస్ట్ డే ఇస్ అమావాస్య. పౌర్ణమి ఈజ్ ద బెస్ట్ డే ఫర్ అట్రాక్టింగ్ ద పాజిటివ్ ఎనర్జీ. సో ఈ ఆదివారం అమావాస్య రోజున ఎవరైతే పర్ఫెక్ట్ ఉపయోగించుకుంటారో వారి జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక పరం బిల్లు నుంచి వారు క్లియర్ అవ్వచ్చు, అంటే డెప్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ రోజు చెప్పబోయే పరిహారం కావచ్చు, మీరు టెక్నిక్ అనొచ్చు. సో దీన్ని ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకు గ్రేట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. సో ఎలా చేయాలి ఈ పరిహారం కానీ ఈ టెక్నిక్ ఎలా చేయాలంటే, ఫస్ట్ బ్లాక్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఏంటండి, ఫస్ట్ బ్లాక్ పేపర్ తీసుకొని సరే ముందు చూడండి, ఈ టెక్నిక్ చేసే ముందు కొంతమంది ఏంటంటే, సార్ నిజంగా ఇది వర్కౌట్ అవుతా అని అంటారు. చూడండి, ఏదేదైనా మనస్సు పెట్టి మీరు చేస్తే డెఫినెట్ గా వర్కౌట్. ఇది తంత్రశాస్త్రంలో ఉన్నట్టు ఒక తంత్రం అండి ఇది. సో ఇది ఎంతో మంది పూర్వీకులు చూడండి, మన పూర్వీకులు ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా రిజల్ట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇది బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు కనుక ఎవరైతే వారికి ఎక్కువ సమస్యలు ఉన్నాయో చేసి చూసిన తర్వాత వాళ్ళే రిజల్ట్స్ పొందుతారు. మా పార్టిసిపేషన్ లో ఎక్కువ మందికి రిజల్ట్స్ ఇచ్చిన టెక్నిక్ ని ఇంకా రివీల్ చేయబోతున్నాను అండి. సో ఎందుకంటే అందరికి కూడా బెనిఫిట్ పొందాలండి. సో ఈ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో సీక్రెట్ అని ఎంటర్ చేయండి. సీక్రెట్ సీక్రెట్ సీక్రెట్. ఎస్, ఎంతో మంది సీక్రెట్ ఎంటర్ చేశారండి. వారందరి కోసం ఈ రోజు వారికి అన్నటువంటి అన్ని చూడండి, రేపు మీరు చేసే రోజు అమావాస్య రోజు చేసేటటువంటి అన్ని రకమైన ఆర్థిక పరమైన వీళ్ళు అన్ని కూడా మీకు క్లియర్ అయిపోతాయండి. సో ఇక్కడ చూడండి, ఏదైనా సరే నమ్మకంతో చేస్తే పని చేస్తుందండి. నమ్మకం లేని చోట రిజల్ట్స్ అనేది రావండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, బ్లాక్ పేపర్ తీసుకొని బ్లాక్ పేపర్ బ్లాక్ పెన్ తో మీకు ఉన్నటువంటి డెబ్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్థిక పరమైన బిల్లు చెల్లించవలసిన ఏదైనా కావచ్చు. ఏ అనే పర్సన్ కి సపోజ్ ఒక 1 lakh ఇవ్వాలి, బి అనేది 2 lakhs, సికి 3 lakhs ఇవ్వాలి. ఇట్లా మీరు చెల్లించవలసిన బిల్లును ఎవరెవరికి చెల్లించాలో వాళ్ళకి లెఫ్ట్ సైడ్, వాళ్ళకి ఎంతైతే అమౌంట్ చేయాలి అక్కడ రైట్ సైడ్ వాళ్ళు రాస్తూ ఉంటారు. సో మీకు ఒక పర్సనల్ లోన్ ఉంది, అది రాసుకోవచ్చు. గోల్డ్ లోన్ రాసుకోవచ్చు, హోమ్ లోన్, కార్ లోన్, ఏ లోన్స్ అయినా మీరు చెల్లించవలసినవి ఉంటాయి అవన్నీ రాసేసుకొని మొత్తం మీరు కౌంటింగ్ చేయండి. మొత్తం కౌంటింగ్ చేస్తే సపోజ్ మీకు ఒక 20 lakhs ఆఫ్ అమౌంట్ వచ్చిందని డెబిట్. సో మీకు ఆ 20 lakhs క్లియర్ అవ్వాలి అంటే యూనివర్స్, ఇక్కడ యూనివర్స్ అంటే ఏంటంటే విశ్వం ఏంటి అంటే, కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి కంటికి కనిపించని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు యూనివర్స్. ఆ యూనివర్స్ ద్వారా మీకు కావాల్సినటువంటి అమౌంట్ ఎంత ఉందో ఇవ్వడం తీసుకోవడం అనేది ఉంటుంది. యూనివర్స్ నుంచి 25 lakhs అనేది పైన రాసేసి తర్వాత మీరు ఒక పేపర్ అక్కడ పెట్టేసిన తర్వాత ఫస్ట్ మీరు విజువలైజేషన్ చేయాలి. అంటే ఏ అనే పర్సన్కి మీకు ఒక 1 lakh అన్నారు కదా, అది ఇచ్చినట్టుగా భావించండి. అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు గూగుల్ పే చేస్తారా, ఫోన్ పే చేస్తారా, పేటిఎం చేస్తారా, వాళ్ళకి ఏ అనే పర్సన్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ బి అనే పర్సన్కి, సి అనే పర్సన్కి, ఇట్లా ఎంటైర్ థింగ్ మీరు ఎంతమందికి అయితే చేయాలనుకుంటున్నారో అంతమందికి కూడా క్లియర్ అయినట్టుగా మీరు భావించాలి. ఏం చేయాలండి, క్లియర్ అయినట్టుగా మీరు భావించాలి. మొత్తం టోటల్ అమౌంట్ అదంతా కూడా క్లియర్ అని ఒక విజువలైజేషన్ చేసుకోవాలి. ఏ అనే పర్సన్కి ఇచ్చారు, వాళ్ళకి ఏంటి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం చేసి వాళ్ళు తీసుకున్నట్టుగా మీరు హ్యాపీగా భావిస్తున్నట్టుగా, వాళ్ళు హ్యాపీగా తీసుకుంటున్నట్టుగా ఇట్లా మీరు భావిస్తూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, భావన ఇంపార్టెంట్. కొంతమంది నాడు సార్ నిజంగా ఇట్లా మనసులో ఊహించుకుంటే నిజంగా అయిపోతుంది. ఎస్ అండి, అవుతాయి. ఎలా అవుతాయంటే చూడండి, రైట్ పర్సన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి కరెక్ట్ డిసిజన్ తీసుకునే విధంగా మీరు తయారవచ్చు, లేదా వాళ్ళకి ఒక మార్గం మీకు చూపించవచ్చు. రైట్ సిచ్యువేషన్స్ మీద ఎదురవచ్చు, రైట్ ఆపర్చునిటీస్ రావచ్చు. సో ఏదైనా మిరాకిల్ మీ లైఫ్లో జరగవచ్చు అండి. సో ఎప్పుడైతే మనం ఇలా చేయాలి, ఫస్ట్ ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసు సృష్టించబడింది ఏది కూడా బయటకు రాదు. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు డెఫినెట్గా క్లియర్ అవుతారు. సో దీన్ని చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇవన్నీ క్వశ్చన్ తర్వాత పేపర్ తీసుకున్న తర్వాత ఇవన్నీ మెడిటేట్ కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత మీరు అవన్నీ క్లియర్ కదండి. ఏ అనేది క్లియర్, బి క్లియర్, సి క్లియర్, ఇట్లా అందరికీ కూడా క్లియర్ అయిపోయింది కదా. సో ఇంటర్ కూడా క్లియర్ చేశారు. ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే, బయట ఇంట్లో ఉంటారు కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళి, లేదా 2 BHK 3 BHK అపార్ట్మెంట్ ఉన్న వాష్ ఏరియా ఉంటుంది కదండి, ఇక్కడికి ఏరియాకి వేసి దీన్ని పేపర్ని కాల్ చేయాలండి. పేపర్ని కాల్వాలి. ఈ పేపర్ని కాల్ చేసేటప్పుడు వచ్చే స్మోక్ బయటికి వెళ్ళాలి. తర్వాత పేపర్ కాల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాష్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఓకే, మీరు హెడ్ బాత్ కంపల్సరీ చేయాలండి. చూడండి, ఇది నెగిటివ్ ఎనర్జీని క్లెన్సింగ్ చేసేసారు. మళ్ళీ పాజిటివ్ ఎనర్జీకి ఆహ్వానం పలకాల్సింది సమయం కాబట్టి మీరు హెడ్ బాత్ చేయాలి. 2 to 3 స్పూన్స్ కళ్ళు వేసుకొని హెడ్ బాత్ చేసి ప్రశాంతంగా కూర్చొని
ఇప్పుడు యెల్లో కలర్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే యెల్లో కలర్ పేపర్. సో యెల్లో కలర్ పేపర్ తీసుకోవడానికంటే ముందుగా మీ క్లాస్‌లో చెప్పినటువంటిది ఏదైతే ప్రాక్టికల్ లెసన్ నేను చెప్తూ ఉంటాను. ఆ మెడిటేషన్ మామూలుగా చేయాల్సి ఉంటుందండి. టీటా స్టేట్ మెడిటేషన్ చేస్తే మామూలు మెడిటేషన్ చేసినా రిజల్ట్స్ ఇస్తాయి. బట్ టీటా స్టేట్ మెడిటేషన్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. సో ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసి ఎవరెవరు మీకు ఏం కావాలి ధ్యానం ద్వారా ఏంటంటే ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోయింది కదా, అంటే డెప్స్ అన్ని క్లియర్ అయిపోయినప్పుడు మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించకండి. ఇట్స్ ఓవర్. నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మీకు ఏదైతే కావాలో అది పొందినట్టుగా మీరు ఊహించుకుంటూ ఉండాలి. ఏంటంటే పొందినట్టుగా మీకు కావాల్సిన మల్టిపుల్ విషెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాసుకోవాలి. సపోజ్ హెల్త్ అయితే నేను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే నా పర్ మంత్ ఇన్కమ్ మీకు సపోజ్ 1 lakh వస్తుంది, 2 lakh రావాలి మీరు అనుకున్నారు, నా పర్ మంత్ ఇన్కమ్ 2 lakh అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా నాకు ఒక 3 BHK హోమ్ నియర్ ఎక్కడ కావాలి, ఏ ప్లేస్ కావాలి, ఎంత అరౌండ్ ఎంత ఉందో అంతది నేను సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కార్ అయినా కావచ్చు, ఏ కారు, ఏ బ్రాండ్, ఏ కలర్, సో అన్ని కూడా క్లారిటీగా అన్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక టోటల్ మీకు ఏమేమి కావాలో అవన్నీ ఈ పేపర్ పైన మీరు రాస్తారండి. రాసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ధ్యానంలో అన్ని కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా మీరు యూనివర్స్కి సెండ్ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత లాస్ట్కు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొని ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ మీరు ట్రాన్స్పరెంట్ పేపర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే A4 సైజ్ ట్రాన్స్పరెంట్ బుక్ స్టాల్లో ఉంటుంది, ఆ పేపర్ పెట్టుకొని ఎవ్రీడే రాత్రి పడుకొని పోయే ముందు ఉదయం లేచిన వెంటనే మీరు చదువుతూ ఉండండి. 41 రోజుల్లో ఏదో ఒక మిరాకిల్ జరిగి మీ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుందండి. సో ఇట్లాంటి రెమెడీస్ చాలా ఉంటాయి, మన ప్రాక్టికల్ క్లాసెస్లో కనెక్ట్ చేయడం జరుగుతుందండి. బట్ ఈ ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడానికన్నా ముందు ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుందండి. ఎవ్రీ వీక్ కూడా ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడము లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ఫ్రీగా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ అడగడం కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత మీరు దీని తర్వాత 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నేనే మీకు ట్రైన్ చేస్తుంటాను, ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారో చెప్తాను. దాంతో పాటు ఇందాక చెప్పాను కదా, ఒకే బ్లాక్ పేపర్ కావాల్సిన తర్వాత మెడిటేషన్ చేయాలని. మామూలు మెడిటేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఎల్లో కలర్ పేపర్ చేసుకోవచ్చు. బట్ టీటా స్టేట్ మెడిటేషన్ చేస్తే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే చూడండి, ఎప్పుడైతే మన మనస్సు నెమ్మదిస్తుందో, మనసు యొక్క ఆలోచనలు తగ్గుతుంటాయో, మన యొక్క సంకల్ప శక్తి పెరుగుతుంది. ఆ సంకల్ప శక్తితో కనుక మీరు పేపర్ పై మీరు రాయగలిగితే మాత్రం మీకు కావాల్సిన అన్ని కూడా అచీవ్ అయినట్టుగా మీ సంకల్పాలు సిద్ధిస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి నన్ను అడుగుతారు, సార్ కోరిక కరెక్ట్ ఓకే జరగక ముందే అయినట్టుగా ఎందుకు రాయమంటారండి? చూడండి, ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ అండి. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా భావిస్తామో ఆ విధంగా తయారవుతుంటాం. నేను బలహీనని భావిస్తే బలహీనంగా మారిపోతారు, నేను ధైర్యవంతునని భావిస్తే ధైర్యవంతులు అవుతారు. సో ధైర్యవంతుడు మనకి ఏది భావిస్తే ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ధనవంతుడిగా భావించడం, అనుకున్నది జరిగినట్టుగా భావించడం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందని. ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలని మా టీం అంతా కూడా ఓకే సంకల్పిస్తున్నారు. మీ అందరు కూడా రీచ్ అవుతామని మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పై అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో జీవితాన్ని గడపాలి. సో అన్ని సమస్యలకు మూల కారణం అజ్ఞానం అండి. అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. సో సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, యద్భావం తద్భవతి. ఇంకా మీరు డీటెయిల్స్ కావాలి, ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విజయ్ గారు చెప్తారు. ఆయన క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్గా నేను చాలా పొందాను, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10,000 తీర్చింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్బిడేట్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.